నమస్కారం సార్. 3 రోజుల తర్వాత రమ్మన్నారు, వచ్చాను. పరిష్కారం దొరుకుతుందని రమ్మన్నాను. సాక్ష్యాధారాల మెడల్కి వాస్తవాలు పునాదులుగా భూమిలోనే పూడ్చిపెట్టబడ్డాయని నిన్ననే తెలుసుకున్నాను. మీ నాన్న నిర్దోషం నిరూపించడానికి, నువ్వు చెప్పిన దోషులను శిక్షించడానికి చట్టం పరిధిలో ఎలాంటి అవకాశాలు కనపట్టలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ హెల్ప్లెస్ సార్. బట్ వన్ థింగ్, నువ్వు పైకోర్టుకు వెళ్ళొచ్చు. నీ తరఫున వాదించడానికి స్వయంగా నేనే లాయర్ని ఏర్పాటు చేస్తాను. ఈజ్ ఇట్ ఓకే? క్షమించండి సార్, ఏ కోర్టుకు వెళ్ళినా సాక్ష్యాధారాల గోడల్ని కూల్చి నిజాల పునాదుల్ని బయటికి తీసే శక్తి నాకు లేదు, అంత ఓపిక లేదు. మరి అయితే ఏం చేయాలనుకుంటున్నావు? అది తెలియకే మీ దగ్గరికి వచ్చాను. మీరు తెలియదన్నారు. ఇక మీదట నేనే తెలుసుకుంటాను. ఉంటాను సార్. జస్ట్ ఎ మినిట్, ఇవి తీసుకెళ్ళు. వద్దు సార్, ఇవి నా నిజాయితీకి విలువ కట్టించిన బహుమతులు. నైతిక విలువల్ని ఏ క్షణాన్నైనా పోగొట్టుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉంచుకునే అర్హత కూడా నాకు లేదు. ఇక్కడే పెట్టి వెళ్తున్నాను. చూడు బాబు, ఆ ఫోటోలో ఉన్నది నా అల్లుడు, ఆమె నా కూతురు. వాళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు. 15 సంవత్సరాల క్రితం మిలిటరీలో పనిచేసేవాడు. తనతో పనిచేస్తున్న తోటి ఆఫీసర్ మన ఆయుధాల శత్రుదేశాలకు అమ్ముతున్నాడని తెలిసి పట్టి డిపార్ట్మెంట్కు అప్పచెప్పాడు. ఆ కక్ష మనసులో పెట్టుకుని సెలవులకి ఢిల్లీకి వచ్చిన నా అల్లుణ్ణి నా ఇంటి ముందరే కాల్చి చంపాడు. ఆ కాల్పులు విని బయటకొచ్చిన నా కూతుర్ని చంపాడు. తల్లిదండ్రుల్ని కలుసుకోవటానికి పరిగెత్తుకొచ్చిన ఆ పసిబిడ్డల్నిద్దరినీ కూడా కాల్చి చంపాడు. ఎక్కడో రష్యాలో ఉన్న నాకు ఈ వార్త తెలిసి వెంటనే తిరిగి వచ్చాను. నేను మిలిటరీలో పనిచేసిన వాణ్ణి. ఆ క్షణం నాకు ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని మహాత్ముల మాటలు గుర్తుకు తెచ్చుకున్నాను. వైలెన్స్ ఈజ్ ఎ డేస్ గేమ్, పేషెన్స్ ఈజ్ లైఫ్ టైమ్స్ అచీవ్మెంట్. ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చి ఓదార్పునిచ్చింది. ఈ పరిస్థితుల్లో నీకు ఆ మాటలు వర్తిస్తాయి. ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ మీ బెటర్. వైలెన్స్ ఈజ్ ఎ డేస్ గేమ్, పేషెన్స్ ఈజ్ లైఫ్ టైమ్స్ అచీవ్మెంట్. ఆ మహాత్ముల మాటలే మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకసారి ఆలోచించు. అమ్మా, నేను ఒకటి చెప్తాను, కాదనవుగా? చెప్పు. చెల్లాకి పెళ్లి చేసేద్దాం. నీ ఇష్టం. హలో, పాండురంగ హియర్. ఈ రోజు నువ్వు నా చేతుల్లో వచ్చేస్తున్నావు. ఎవరు నువ్వు? నీ చావుకు ముహూర్తం పెట్టిన వాడినిరా. చెప్పాను కదా నిన్ను చంపుతానని. హలో, ఈ రోజు నిన్ను నీ హాస్పిటల్లోనే చంపుతానురా. హలో. ఏ అర్థం కాలేదా? ఎలా ఉందిరా శాంపుల్? హలో. అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి? వాట్ యు వాంట్? నీ ప్రాణం. డాక్టర్ పాండురంగం, ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. మిమ్మల్ని చంపబోతున్నట్టుగా మెసేజ్ వచ్చింది. వెంటనే ఊరి చివరికి రండి. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు.
ఎవరో చికెన్ చాలా బాగున్నట్టుంది. చికెన్ అవును, తందూరి చికెన్. దాని పక్కనే చూడు, చికెన్ 65 ఉంటుంది. అది ఇంకా బాగుంటుంది. చికెన్ 65 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? రొయ్యలు వైజాగ్ నుంచి వచ్చినట్టున్నాయి. అరే టీవీలో చూస్తున్నట్టు చెబుతున్నావే. ఎవర్రా నువ్వు? చిన్న చిన్న మినిస్టర్ అప్పారావు కొడుకుని ఒక రోజు రాత్రి జైలు నుంచి పంపించి రామచంద్రయ్య చావు కారణమయ్యావే, ఆ రామచంద్రయ్య కొడుకుని చిన్నాని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? Hi, Minnie. Hi. Hi. A gift for you. What? A gift for you. Gift? What? Oh, thank you. జాగ్రత్త, ఈ లెటర్ ఎవరు చూడకూడదు. ఓకే, బయటపడే. ఓకే ఓకే. హలో, ఏంటి వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్ళావు, అంతే హుషారుగా వస్తున్నావు. లోపల మినీ కూడా హ్యాపీగా ఉంది. ఏంటంత హ్యాపీ బేటా? నథింగ్. ఏం లేదు, ఏం లేదు. నా కాస్త పనుంది. ఏంటిది? అదిలో మినీ, చిన్న 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 చిన్న.
చిన్న బయటికి రారా, రాకపోతే నీ చెల్లిని బావని చంపేస్తాను. రారా బయటికి. చిన్న, నీ చెల్లెల్ని బావని ప్రాణంతో వదలాలంటే వాళ్ళిద్దరిని మా కప్పు చెప్పాలి. ఏయ్, మర్యాదగా వాళ్ళిద్దరిని మా దగ్గరికి పంపించు. చిన్న, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరిని డీజీపీ దగ్గర నువ్వు తీసుకెళ్ళు. అరే సత్యబాబు, లక్ష్మిని తీసుకుని త్వరగా వెళ్ళిపో. డోంట్ మూవ్.